హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. స్టూడెంట్స్, ఈరోజు మన ట్రిక్స్లో భాగంగా ఈ లాజిక్ యూజ్ చేసుకొని మనం ఆన్సర్ అనేది కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇలాంటి క్వశ్చన్ సాధారణంగా మీరు వస్తే పాలిగన్స్ అనే కాన్సెప్ట్ మీద మీరు అవగాహన ఉండాలి. ప్లస్ అందులో ఫార్ములాస్ ఏమైనా ఉంటాయి అది మీరు మెమరైజ్ చేస్తేనే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. క్వశ్చన్లో వెళ్ళిపోదాం. ఇఫ్ పాలిగన్ హ్యాస్ 54 డయాగోనల్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్. సో పాలిగన్స్ అంటే మీకు ఎంబడే గుర్తుకు రావాలి ఫార్ములా. సో నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ is equal to n into n minus 3 by 2. So the number of diagonals ఎన్ని ఇచ్చారు 54, that is equal to n into n minus 3 by 2. 2 క్రాస్ మల్టిప్లై చేసేస్తే 54 into 2 that will become 108 is equal to n into n minus 3. సో డైరెక్ట్గా మనం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని కనుక్కోవాలంటే ఇప్పుడు మనం ఆప్షనల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాము. డైరెక్ట్గా మనం ఒక ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఆన్సర్ వస్తుందో లేదో. ఒకవేళ ఆప్షన్స్ n is equal to 7 పెడితే 7 into 7 minus 3 that is 7 into 4 28 వస్తుందా? ఇక్కడేమో 108 ఉంది, సాటిస్ఫై అవ్వట్లే. నెక్స్ట్ 9 పెడదాం, 9 into 9 minus 3, సో 9 into 4 36, సో ఇది కూడా రావట్లేదు. నెక్స్ట్ 12 పెడదాము, 12 into 12 minus 3, సో 12 into 9 దట్ ఈస్ 108. డన్. ఒక ఆన్సర్ వచ్చేసింది కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ రెండు ఆప్షన్లు కాదు అని తెలిసిపోయింది కాబట్టి ఈ ఆప్షన్ తెలిసింది కాబట్టి నో నీడ్ టు డూ ద డి ఆప్షన్. సో మనకు ఆప్షన్ డైరెక్ట్గా సి అనేది మనకు ఆన్సర్. ఈ విధంగా మనం 12 into 12 minus 3 దట్ ఈస్ 12 into 9 108. సో ఇక్కడ కూడా 108 వచ్చింది, సాటిస్ఫై అయింది కాబట్టి ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ వాల్యూ వచ్చేసరికి 12. ఈ విధంగా మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్తో కూడా మనం ఆన్సర్ అనేది తీసుకొని రావచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.